ప్రైజ్ ది లార్డ్. ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య అంశము యేసు వలె ప్రార్థించు. యేసు క్రీస్తు ప్రభు వలె మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వలె మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. వాక్య భాగము మనము చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఏ విధంగా ప్రార్థించాడో పరిశుద్ధ గ్రంథము మనకి ఏమి తెలియజేస్తుంది అనే దాని గురించి మనము తెలుసుకుందాము. లూకా సువార్త 9వ అధ్యాయము 18వ వచనము మనం ఒకసారి చూసినట్లయితే, యేసు ఒంటరిగా ప్రార్థించెను. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి అని వాక్యము సెలవిస్తుంది. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఒంటరిగా ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు ఒకప్పుడు ఒంటరిగా ప్రార్థన చేయుచుండెను అని వాక్యము సెలవిస్తుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు ఒంటరిగా ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము. మనం కూడా ఏకాంత ప్రార్థనను ఎన్నిక చేసుకునేటువంటి వారంగా ఉండాలి. ప్రభు సన్నిధానంలో నీవు ప్రభువు మాత్రమే ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఏకాంతమైనటువంటి ప్రార్థనలో ఉంటామో మన హృదయ అంతరంగాలను తెరిచి ప్రభు సన్నిధానంలో ఏ కల్మషము లేకుండా అన్ని పాపములను ఒప్పుకొని ప్రార్థించేటువంటి వారంగా ఉంటాము. కనుక ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఏకాంత ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాము. మనము కూడా ఏకాంత ప్రార్థన యేసు క్రీస్తు ప్రభు వలె చేసేటువంటి వారంగా ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనము మనము చూసినట్లయితే, యేసు రాత్రంతా ప్రార్థించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు రాత్రి అంతా ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుట ఎందు రాత్రి గడిపెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. రాత్రి జాములో మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. మనము సంపూర్ణ రాత్రి ప్రార్థన అనేది జరిగిస్తుంటాము. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలు కొనసాగిస్తుంటాము. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా కొండకు వెళ్లి ఆయన రాత్రి అంతా కూడా ప్రార్థనలో గడిపినట్టుగా మనము చూస్తున్నాము. మనం కూడా దేవుని యొక్క సన్నిధానంలో రాత్రి అంతా ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. రాత్రి అంతా ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనము, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను అని వాక్యము సెలవిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు వారు వేదన పడి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. మన జీవితంలో కూడా మనకు అనేకమైనటువంటి శ్రమలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. మన జీవితంలో మనకు అనుకున్నవి మనము సాధించలేకపోవచ్చు. అలాంటి సమయంలో మన హృదయము వేదన పడుతుంది, అది దుఃఖపడుతుంది. యేసు క్రీస్తు ప్రభు వారైతే వేదన పడి ఆయన ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. ఆయన యొక్క చెమట నేల పడుతున్నప్పుడు రక్త బిందువు వలె ఉంది అని వాక్యము సెలవిస్తుంది. కనుక మన వేదనలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఏ రకంగా అయితే ప్రార్థన చేసి ఉన్నారో ఆ విధంగా మనము వేదన పడుతూ మన అన్ని శ్రమలను జ్ఞాపకము చేసుకొనొచ్చు. ప్రభువా ఇది నాకు కావాలి అని నా ఆశ తీరట్లేదు కనుక నేను ప్రభా నా చెమట కారునంతగా, నా చెమట రక్త బిందువుగా నీ వలె మారునంతగా ప్రభా నేను వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాను అని ప్రభు సన్నిధానంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వలె వేదన పడుతూ ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. నాలుగవదిగా చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము ఒకసారి మనము చూద్దాము. ఆయన పెందలకరనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను అని వాక్యము సెలవిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు వారు పెందలకడనే లేచి ప్రార్థించినట్టుగా చూస్తున్నాము. రేయి మొదటి జామున లేచి నీళ్లను కుమ్మరించినట్లుగా మీ హృదయాన్ని ప్రభు సన్నిధానంలో కుమ్మరించమని వాక్యము సెలవిస్తుంది. అదే విధంగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా పెందలకడనే లేచి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. మనము మన బిడ్డల కొరకు మన బిడ్డలు అంటే మనము గర్భము దాల్చి కన్నటువంటి బిడ్డలు మాత్రమే కాదు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఒక్క ఆత్మ కూడా నశించిపోట దేవునికి ఇష్టమో లేదు. ప్రతి ఆత్మ కూడా రక్షించబడాలి. ప్రతి ఒక్కరూ రక్షణలోకి రావాలి. ఎప్పుడైతే అందరూ రక్షణలోకి వస్తారో అప్పుడే దేవుని యొక్క రాకడ సంభవిస్తుంది. కనుక అనేకుల యొక్క
రక్షణార్థం కూడా అనేకులు మన బిడ్డల వంటి వారు కనుక అనేకుల రక్షణార్థం కూడా మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. పెందల కడనే లేచి నీ బిడ్డల కొరకు నీవు ఏ విధంగా అయితే మొరపెట్టుచున్నావో అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి రక్షణ కొరకై నువ్వు ప్రార్థించేటువంటి వారుగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభు వలె పెందల కడనే లేచి అనేకుల కొరకు ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా మనము ఉండడానికి ప్రయత్నిద్దాము. అదే విధంగా మనము 5వదిగా చూసినట్లయితే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఇక్కడ శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని వాక్యము సెలవిస్తుంది. హెబ్రీ 5:7లో యేసు ప్రభు మహారోదనతో ప్రార్థించినట్లుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా కన్నీళ్లతో కూడా ప్రార్థించినట్టుగా చూస్తున్నాము. ఎప్పుడైతే మనము మహారోదన చేసి ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తామో, ఎప్పుడైతే మనము కన్నీళ్లు విడిచి మనము ప్రార్థిస్తామో, దేవుడు మన ప్రార్థనను భయభక్తులు కలిగి ప్రభు సన్నిధానంలో ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో, యేసుక్రీస్తు ప్రభు వారి ఇక్కడ మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు అంగీకరించబడెను అని వాక్యము సెలవిస్తుంది. కనుక మనము మహారోదనతో కన్నీళ్లతో మనము ప్రార్థించినట్లయితే మన యొక్క ప్రార్థన కూడా అంగీకరించబడుతుంది. కనుక మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థించేటువంటి వారంగా ఉందాము. హిజ్కియా ప్రార్థన చేయడము విన్న దేవుడు నీవు కన్నీళ్లు విడిచడం నేను చూచితిని కనుక నీ మనవిని నేను ఆలకించి ఉన్నాను అన్నాడు. ఆ విధంగా మనము ప్రార్థించి ప్రభు సన్నిధానంలో అంగీకరింపబడేటువంటి వారంగా ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయాలి. ఆ విధంగా సహాయం చేయమని కూడా ప్రభువును మనము అడిగేటువంటి వారంగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువు వలె మనము మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. 6వదిగా చూసినట్లయితే లూకాసు వార్త 9వ అధ్యాయము 28, 29వ వచనాలు మనము చూసినట్లయితే, ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు వారు తన యొక్క రూపము మారునంతగా ప్రార్థించనని వాక్యము సెలవిస్తుంది. దేవుడు తన యొక్క రూపము మారేంతగా ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామంలో మనము ప్రార్థించినప్పుడు మన రూపము మారునంతగా, క్రీస్తు స్వారూప్యంలోకి మనము మారునంతగా ప్రభు సన్నిధానంలో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. మనల్ని చూసినటువంటి వారు మనలో క్రీస్తును చూసేటువంటి వారంగా మనము మారునంత మట్టుకు ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు ముఖము రూపము మారునంతగా ప్రార్థించి ఉన్నాడు కనుక క్రీస్తు స్వారూప్యంలోకి మనము మారునంత వరకు మనము ప్రభువు వలె ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం కూడా మనము చూసినట్లయితే యేసు ఒక ప్రత్యేకమైన స్థలంలో ప్రార్థించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆయన ఒక చోట ప్రార్థన చేయించుండెను అని వాక్యము సెలవిస్తుంది. ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన స్థలము కావాలి. ప్రార్థనకు ప్రత్యేకమైన స్థలాన్ని మనము ఏర్పరచుకోవాలి. మన ప్రార్థనకు ఒక ప్రత్యేకత అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒక ప్రత్యేకమైన స్థలంలో ప్రభువు వలె మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడు వినగలుగుతాడు. కనుక ప్రార్థన అనేది ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉండేటట్లుగా మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. చివరిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనము చూసినట్లయితే ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళెను అని వాక్యము సెలవిస్తుంది. యేసు క్రీస్తు ప్రభువారు అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. అరణ్యం లాంటి ప్రదేశంలో మనము ఒంటరిగా ప్రభువుతో మనము సంబంధము కలిగి ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఏ విధంగా అయితే ప్రార్థించారో మనం కూడా ఆ విధంగా ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభు వారు ఒంటరిగా ప్రార్థించారు. అదే విధంగా రాత్రంతా కూడా ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. వేదన పడుచు ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. పెందల కడనే లేచి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. అదే విధంగా తన ముఖము మారునంత మట్టుకు దేవుడు ప్రార్థించినట్టుగా చూస్తున్నాము. ఒక ప్రత్యేకమైన
స్థలంలో దేవుడు ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థించినట్టుగా చూస్తున్నాము. యేసు క్రీస్తు ప్రభు వలె ఈ అనుభవము మనము కలిగి ప్రభు సన్నిధానంలో, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామంలో ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో మన ప్రార్థన అంగీకరించబడుతుంది. మనము క్రీస్తులోకి మార్చబడతాము. మనము అనుకున్నటువంటి అన్ని కూడా పొందుకోగలుగుతాము. కనుక ప్రభు స్వారూప్యంలోకి మారునంతగా అనేకుల కొరకు మనము ప్రార్థిస్తూ, మన గురించి మనము ప్రార్థిస్తూ ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభు వలె జీవించుటకు ఇష్టపడదాము. ఎందుకంటే ఒంటరిగా ఏకాంతంగా మనము రాత్రంతా వేదన పడుచు, అదేవిధంగా పెందల కడనే లేచి దేవుని యొక్క సన్నిధానంలో మొరపెట్టేటువంటి వారంగా ఉందాము. మన ముఖము మారునంతగా ఒక ప్రత్యేకమైన స్థలంలో మనము ప్రార్థించే వారంగా ఉందాము. రోదనతో కన్నీళ్లతో ప్రార్థించే వారంగా ఉందాము. ఈ విధంగా ప్రార్థించుటకు దేవుడు మనకు సహాయము చేయును గాక, మనల్ని బలపరచును గాక, మనల్ని దీవించును గాక, మనల్ని దేవుడు ఆశీర్వదించును గాక. ప్రభు అయితే ఏ విధంగా అయితే ప్రార్థించారో ఆ విధంగా మనందరం కూడా ప్రార్థిద్దాము గాక. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలభరితము చేయును గాక. ఆమేన్.